డ్రాగన్ ఫ్రూట్. ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఒకప్పుడు విదేశాలలో మాత్రమే పండించేవాళ్ళు. కానీ ఇప్పుడు మన రైతులు కూడా దీన్ని పండించడం వల్ల ఇది మనకి అందుబాటు ధరలోకి ఈ పండు వచ్చేసింది. ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ డ్రాగన్ ఫ్రూట్ మన దేశంలో కూడా పండించడం వల్ల, ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి పండినప్పుడే మనకు అందుబాటులో ఉన్నప్పుడే తప్పకుండా తినాలండి. ఈ పండు వల్ల షుగర్ రాకుండా చేస్తుంది. ఒకవేళ షుగర్ పేషెంట్స్కి ఈ పండు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. షుగర్ పేషెంట్స్ కూడా ఈ పండుని ఏ సంకోచం లేకుండా నిస్సంకోచంగా ఈ పండుని తినవచ్చు. అంతేకాదండి, మన శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా కూడా ఈ పండు మనల్ని కాపాడుతుంది. క్యాన్సర్ వ్యాధిని తగ్గిస్తుంది. క్యాన్సర్ రాకుండా కూడా ఈ పండు చేయగలదు. మన శరీరంలోని ఇమ్యూనిటీ శక్తిని కూడా పెంచుతుంది. మన మెదడు చురుకుగా పనిచేసేటట్టు కూడా చేస్తుంది. మన శరీరంలోని కాంతిని కూడా పెంచుతుంది. మన శరీర కాంతిని కూడా పెంచుతుంది. అయితే ఈ పండుని మనము మన పిల్లలే కాదండి, గర్భిణీ స్త్రీలు కూడా ఈ పండును తినవచ్చు. వీలైనంత వరకు వీటిని ముక్కలుగా తింటేనే మంచిది. ఒకవేళ మన పిల్లలు గనక తినకపోతే ఈ డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు, పాలు, పంచదార ఈ మూడిటిని కలిపి కూడా మిక్స్ చేసి జ్యూస్గా చేసి పిల్లలకి తాగేయడం వల్ల ఎన్నో పోషక విలువలు మన పిల్లలకి అందుతాయి. కాబట్టి ఇది సీజన్లో మాత్రమే వచ్చే పండు కాబట్టి తప్పకుండా తినండి. ఈ విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.